ఇప్పుడు సుబ్రహ్మణ్యం స్వామి గారికి ఎన్నో బ్రహ్మోత్సవాలు జరుగుతా ఉంటాయి. అది ఒకటి కాదు, సంవత్సరంలో 1, 2 సార్లు జరగటం అనేది చూస్తా ఉన్నాం. రెండోది ఏ రోజున స్వామివారిని కొలుస్తాము? ఏ నక్షత్రంలా ఎలా కొలిస్తే బావుంటుంది? బ్రహ్మోత్సవం గురించి, స్వామివారిని కొలిచే పద్ధతి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మనకి తెలుసున్నది సుబ్రహ్మణ్యహరి షష్ఠి. అది బ్రహ్మోత్సవం మనకి ఏడాది జరుగుతుంది. అసలు స్వామివారికి ఆయన కాలస్వరూపుడు అని పేరు. హ్మ్. ఆయనకి ముఖాలు 6, మనకి ఏడాది కాలానికి ఋతువులు 6. 6. ఆయనకి చేతులు 12, మనకు మాసాలు 12, మనకు సంవత్సరానికి ఆయనములు 2, ఉత్తరాయణం దక్షిణాయనం. ఆయనకి శక్తులు 2, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి. ఇచ్ఛాశక్తి వెళ్ళి, క్రియాశక్తి అమ్మ దేవసేన. కాబట్టి ఈ రకంగా చూస్తే ఆయన కాలస్వరూపుడు అనమాట. ఈ కాలస్వరూపుడికి అసలు పగలు రాత్రి కూడా ఆరాధన జరుగుతూనే ఉండాలనేది కల్పం. హుహు. ఎందుకంటే స్వామివారి 6 ముఖాల్లో ఒక ముఖం పడుకోకుండా రాత్రుళ్ళు కూడా కాపలా కాస్తూ జగద్రక్షణ చేస్తుంది. ఎందుకంటే శత్రువులు మోహరించి ఉంటారు కనుక. కాబట్టి రాత్రి మేలుకుని జగద్రక్షణ చేస్తూ సంచారం చేస్తున్న ఆ స్వామివారికి ఆరాధన చేసేవాడు అగస్త్యులు, రాక్షసమా ఎరిగినటువంటి వాడు. ఈ విధంగా ఆయనకి అంత ఆరాధన ఉంది.